వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకులోయ మండల కేంద్రంలోని బోస్బేడ పరిధిలో గుడ్ మార్నింగ్ రీసెర్చ్ ఆది కర్మయోగ వర్క్షాప్ నిర్వహించారు. గిరిజన అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చే జాతీయ స్థాయి కార్యక్రమం ఆది కర్మయోగి గ్రామ స్థాయి నాయకత్వం పెంపొందించిన ప్రజా కేంద్రిత పాలన బలోపేతం. దేశవ్యాప్తంగా 20 లక్షల గిరిజన గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలను తయారు చేయడం లక్ష్యం అని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాలనల్లో భాగస్వామ్యం, గిరిజన సాంప్రదాయాలు మరియు సంస్కృతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ద్వారా అవసరమని పేర్కొన్నారు. గిరిజన వ్యవహారాలు, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, జలశక్తి, విద్య మరియు అటవీ శాఖలతో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ శిక్షణలో రాజ్య స్థాయి మాస్టర్ ట్రైనర్లు, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు మరియు గ్రామ స్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే విధంగా మాడ్యూల్స్ రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పీఎం జన్మన్ యోజన వంటి ప్రభుత్వ పథకాల అనుసంధానంతో ప్రతి గిరిజన కుటుంబానికి సేవలు అందించాలన్నదే ముఖ్య ఉద్దేశం. కలెక్టర్ మాట్లాడుతూ ఆత్మీయతతో కూడిన వ్యవస్థబద్ధ పాలన అందించడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాలు అమలవుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, మనకి ఏముంటుంది, మీకుంటున్న మీరు 6 monthsలో చేస్తే, 8 monthsలో చేస్తే, 10 monthsలో చేస్తే కూడా మనకుంటున్న ఆదాయం అంటే మనకున్న శాలరీ కానీ ఇంక్రిమెంట్ కానీ పోతూనే ఉంటుంది. వీ డోంట్ కేర్ మచ్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఏంటి 2 నెలలు అయితే పర్లేదు, ఏముంది నేను అనుకుని చేస్తాం, అంతే కదా. దట్ ఈస్ ద మెయిన్ problem or main this thing about our project delays. ఇదే ప్రాజెక్ట్ డిలేస్ ఇట్స్ హ్యాపన్స్. ఏముంటుంది, వర్షం వస్తే చేయలేము, ఆర్ ఎవరైనా ఒక్కరికి పర్టికులర్ ఇంజనీర్ కానీ కాంట్రాక్టర్ కానీ ఇఫ్ దే ఫెల్ సిక్ వీ విల్ నాట్ డూ ఇట్. సో ఇట్లా రకరకాల కారణాలు మనం చూసుకొని వెళ్తాం ఒక పనులు చేయడానికి. బట్ ఆ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైంకి ఇస్తే ఆ సంవత్సరంలో ఎంతమంది డ్రాప్ అవుట్స్ని మనం తగ్గించగలుగుతాం, ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ని కరెక్ట్ టైంకి తీసుకువెళ్ళి ఇన్ఫాంట్ మార్టాలిటీ కానీ మ్యాటరల్ మార్టాలిటీ మనం తగ్గించేయగలుగుతాం, ఎంతమంది ఫార్మర్స్ని వాళ్ళు పెట్టిన పంటల్ని మార్కెట్ తీసుకువెళ్తే గిట్టుబడి ధరల్లో వాళ్ళు పంటల్ని అమ్మగలుగుతాం, ఎంత 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 పర్పసెస్ ఉన్నాయి. ఈ ఆలోచన విధానము మనకి మారాలి. మనం ఒక వర్క్ని వర్క్గా చూడకుండా పర్పస్ ఆఫ్ దిస్ వర్క్ ఏంటి అని ఆలోచన చేయాలి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సిమిలర్గా ఎంటైర్ నేషన్ ఉంటున్న సర్వీసెస్ అని కూడా ఒక 2% ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్కి నంపి ఇచ్చారు, అవును కదా. పబ్లిక్ హ్యాస్ అ ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ ఆన్ ద గవర్నమెంట్ సర్వీస్ దట్ దే డెఫినెట్లీ విల్ హెల్ప్ అస్. వాళ్ళకి కావాల్సిన ప్రయారిటీస్ని, వాళ్ళకి కావాల్సిన ఆస్పిరేషన్స్ని, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ని ఖచ్చితంగా మీరు చేసి పెడతారని మీ మీద చాలా నమ్మకంతో ఉంటారు. దాన్ని మనం ఎట్లా చేయాలి, మనం సరి చేయాలి కదా. So whether we are doing justice to this particular tremendous confidence which have been built over the years because of this particular system of governance. So దానికి మనం జస్టిఫై చేస్తున్నామా లేదా అని ఒకసారి ఈ కార్యక్రమంలో we have to do some self introspection. So the motto and the government of India about this కర్మయోగి కార్యక్రమం, ఈ కర్మయోగి ఆది కర్మయోగి కార్యక్రమంని ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో ప్రవేశపెట్టి ఒక ప్రాసెస్ ల్యాబ్ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో, దెన్ సిమిలర్ కైండ్ ఆఫ్ అ సెటప్ అట్ మండల్ లెవెల్ అండ్ విలేజ్ లెవెల్లో మనకున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక ట్రైనింగ్. ఇట్స్ నాట్ నార్మల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, దిస్ ఇస్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ యువర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ ద సో కాల్డ్ డెవలప్మెంట్ వాట్ వీ ఆస్పెక్ట్ టు. ఈ కార్యక్రమంలో we'll come to the tribals ఉన్న డెవలప్మెంట్కి మనం తర్వాత వస్తాం. దట్స్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇది అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కానీ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ కానీ వాళ్ళ ఆలోచన ప్రకారము 2% ఆఫ్ ఎంటైర్ పాపులేషన్ ఈజ్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్, అంతే కదా. 100 మందిలో ఉంటే 2 గవర్నమెంట్ సర్వీస్లో ఉంటున్నారు. మనం ఏది చూస్తే కూడా ద పాలసీ ఆఫ్ ద లీడర్స్ లైక్ ప్రైమ్ మినిస్టర్గా ఉండవచ్చు, ఆర్ చీఫ్ మినిస్టర్గా ఉండవచ్చు, ఆర్ ప్రజాప్రతినిధులుగా ఉండవచ్చు, వాళ్ళ ఆలోచన ప్రకారం జరుగుతున్న పాలసీస్ని కింద స్థాయిలో మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన కార్యక్రమం ఈ 2% ఉంటున్న ఆఫీస్ దగ్గర ఉంది, అవునా కదా. 98% ఉంటున్న పాపులేషన్లో 98% ఆఫ్ ద పాపులేషన్ హ్యావ్ బీన్ సర్వ్డ్ బై దిస్ 2% ఆఫ్ కర్మయోగీస్. సో ఆది కర్మయోగి అంటే ఏంటి అని ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఆఫీసర్
మీ అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకు వీఆర్ కాలింగ్ యూ అస్ అ యోగి, ఈ ప్రాసెస్ ల్యాబ్ అంటే ఏంటి, ఇదన్నీ కూడా దేర్ ఆల్ లింక్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ స్టేట్ లెవెల్ ట్రైనింగ్ కార్యక్రమంలో మన జిల్లా నుంచి ఒక అరుగురు హ్యాండ్ పిక్లో వాళ్ళు ట్రాన్స్ఫార్మేషన్ చేయగలుగుతారు అని ఐడెంటిఫై చేసి జాగ్రత్తగా వాళ్ళని సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. అండ్ ఐ వుడ్ సే దట్ డన్ అ బెస్ట్, దట్ డన్ అ గుడ్ వర్క్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ అవర్ పాడేరు కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు అరకు కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ కార్యక్రమం మనం ప్రవేశపెట్టి చేస్తున్నాం. సో ముఖ్యంగా ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం కూడా పర్పస్ ఇస్ టు ఫస్ట్ టు ఇంట్రోస్పెక్ట్ అవర్ వే ఆఫ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్. మనం ప్రజలకి చేయాల్సిన బాధ్యత ఏంటి, మనం చేయాల్సిన ఈ గవర్నమెంట్ సర్వీసెస్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో, అంటే మనకుంటున్న పాలసీ మేకర్ పర్స్పెక్టివ్లో ఎట్లా ఉంటుంది, అండ్ హౌ ఎఫెక్టివ్లీ వీఆర్ డూయింగ్ ఇట్, అండ్ హౌ వీఆర్ డూయింగ్ జస్టిస్ టు ద ఆస్పిరేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఉంటున్న ప్రజలు వాళ్ళకు ఉంటున్న ఆస్పిరేషన్ అంటే మనం మీట్అవుట్ చేయగలుగుతున్నామా లేదా మనం చేసిన కార్యక్రమం ద్వారా. ఇది ఈ ప్రాసెస్ ల్యాబ్లో అందరూ చర్చ చేసేసుకొని ఒక కన్ఫర్మేషన్, ఎస్ వీఆర్ ఆల్ రెడీ అండ్ వీఆర్ ఆల్ ఫిట్ టు డూ దిస్ పర్టికులర్ జాబ్ అని చేయాలి కార్యక్రమం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఇంజనీర్గా, సపోజ్ ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీర్గా, ఆర్ పంచాయత్ రాజ్లో ఒక ఇంజనీర్గా, ఒక ఎంపీడీఓగా, హౌసింగ్లో ఒక ఏఈగా, లాస్ట్ 10 yearsగా 20 yearsగా పనిచేసి ఉంటారు. మనం చేసిన పనులు ఏముంటుంది, ఇప్పుడు చెప్పారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, MMU మీ మొబైల్ మెడికల్ యూనిట్కి అక్కడ వేస్తున్న రోడ్కి ఉంటున్న గ్యాప్ మనం లేకుండా ఆ కార్యక్రమం ఆ పర్పస్ సాల్వ్ అవ్వదు. సో మీరు కూడా మీ పనిలో మనం ఇనీషియల్గా ఒక ఆస్పిరేషన్స్తో ఈ సర్వీస్కి వచ్చాము అంతే కదా, అందరూ కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకొని వచ్చారా, ఈ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ ఎంటర్ చేయాలంటే దానికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది, ఒక కాంపిటీషన్ ఉంటుంది, వాళ్ళందరినీ క్లియర్ చేసేసి మనం ముందుకు రావడం జరిగింది. రైట్ ఫ్రమ్ ఎనీ లెవెల్గా ఉండవచ్చు, ఆల్ ఇండియా సర్వీసెస్కి ఉండవచ్చు. ఎవ్రీవన్ వుడ్ హ్యావ్ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్ అండ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ యు ఆర్ ఫిట్. మీకు ఉంటున్న బేసిక్ స్కిల్ సెట్స్ కానీ ఈ పర్స్పెక్టివ్ యాటిట్యూడ్ అన్నీ ఉంది అని చెప్పుకొని మిమ్మల్ని ఇక్కడ సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. బట్ మనం పనిలో మనం అది కంటిన్యూస్గా మనం చేస్తున్నప్పుడు ఈ బికమ్ సో మెకానికల్ అంతే కదా. ఇప్పుడు ఇంజనీర్స్ విల్ సే దట్ నాకు ఈ సంవత్సరంలో ఈ 30 కోట్లు ఈ మండలిలో నేను ఖర్చు పెట్టాలి, ఇన్ని రోడ్లు వరకు నేను చేసి పెట్టాలి, అంతవరకు వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఆ రోడ్డు వలన వచ్చిన ఇంపార్టెంట్ ఏంటి, ఆ రోడ్ వేస్తే అక్కడ ఉంటున్న ప్రజలు ఒక హాస్పిటల్స్కి త్వరగా వెళ్ళగలుగుతున్నారు, అక్కడ ఉన్న చిన్నపిల్లలు ఎవరెవరు పాఠశాలకు వెళ్ళిన వాళ్ళకి నడిచి కానీ ఏదో ఒక వెహికల్లో కానీ 2-wheeler కానీ వెళ్ళగలుగుతున్నారు. మూడవదిగా మనం చేసిన పంటల్ని ఏదో ఒక మార్కెట్కి తీసుకోవాలి కదా. దీనికి ముందు మార్కెట్లో ఉంటున్న ఈ మార్కెట్లో ఏం జరుగుతున్నాయి తెల్లకుండా రైతులు వాళ్ళ పంటని వాళ్ళకున్న పంట ల్యాండ్లోనే అమ్మించిన పరిస్థితి ఉంటుంది. ఇది ఇప్పుడు మార్కెట్కి మూవ్ చేస్తారు. సో యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఎంటైర్ జనరేషన్, knowing or knowingly or without knowingly you are doing it. ఈ కార్యక్రమం మనకున్న ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే దీనివల్ల ఉపయోగం ఎవరి కోసం ఈ పనులు చేస్తున్నాం, హౌ డస్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్స్ ఆఫ్ ద పబ్లిక్, లైఫ్స్ ఆఫ్ ద ట్రైబల్స్. ఈ కార్యక్రమం కొన్ని మాకు చోట్ల మర్చిపోతున్నాం, అవును కదా. ఇట్స్ జనరల్ రొటీన్గా అయిపోతుంది. ఎందుకంటే మీ ఈ చెప్తారు దిస్ ఇస్ అ టార్గెట్, ఈ టైంలో క్లోజ్ చేయండి, ఇది చేయండి. సో మీరు ఆ హ్యూమన్ ఆ ఆస్పెక్ట్ని మనం చేసిన ప్రతి ఒక్క సర్వీస్లో ఒక్కసారి ఆలోచన చేసి ద లాస్ట్ ట్రైబల్, ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ట్రైబల్ మనం చేసిన పనులు ఎట్లా బెనిఫిట్ అవుతున్నారు అని ఒక్క క్షణం మనం ఆలోచన చేస్తే మనం ఆ ఎఫర్ట్ బెటర్గా పెట్టగలుగుతున్నామా కాదు. సపోజ్ మనం అనుసంధానంలో మన జిల్లాల అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటున్న 14,000 వివిధ గవర్నమెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అందరికీ కూడా ఒక ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మోర్ దెన్ ట్రైనింగ్ ఒక ట్రాన్స్ఫర్మేటరీ ఒక ఎక్సర్సైజ్ ఇది. సో ఇది చేయడానికి కోసం అంటే బేసిక్లీ ఒక గవర్నమెంట్ సర్వెంట్కి ఉంటున్న సర్వీస్
ఈ యాటిట్యూడ్లో ఇప్పుడు ఉంటున్న రిక్వైర్మెంట్ ఏంటి, చేంజ్ ఇన్ గవర్నెన్స్లో ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో ఎవ్రీ గవర్నమెంట్ సర్వెంట్కి ఉంటున్న ఈ చైతన్య మార్పు ఎట్లా తీసుకురావాలి అని ఒక ప్రయత్నము ఈ కార్యక్రమం ద్వారా చేయడం జరుగుతుంది. సో దీనికోసము ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీస్లో ఒక చిన్న ఒక 5 మండలాస్ యూనిట్గా తీసుకొని మండలికి ఒక 6 to 7 మండల్ లెవెల్ ట్రైనర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ ఒక 10 daysకి ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి స్టేట్ లెవెల్లో ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది వైజాగ్లో. దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్గా ఒక 6 ట్రైన్ అయ్యారు. ఈ డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్స్ ఇప్పుడు మండల్ లెవెల్లో ఉంటున్న మాస్టర్ ట్రైనర్స్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 3 రోజు ఒక రెసిడెన్షియల్ కోర్సెస్గా ఇది చేయడం జరుగుతుంది. దీంట్లో వివిధ యాక్టివిటీస్ ద్వారా ఈ మనకుంటున్న గవర్నమెంట్ సర్వెంట్స్కి ఉంటున్న ఈ చైతన్య మార్పు తీసుకురావడానికి ఒక ప్రయత్నం. ఇది ఒక ప్రాసెస్ ల్యాబ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే దీంట్లో వేరియస్ ఇంట్రోస్పెక్టివ్ యాక్టివిటీ జరుగుతుంది. వాళ్ళు చేసిన డే టు డే యాక్టివిటీస్, డే టు డే సర్వీసెస్ ఎట్లా చేస్తున్నారు, దానివల్ల ఫలితాలు ఏముంటుంది, ప్రజల దగ్గర ఎట్లా వాళ్ళకున్న యాస్పిరేషన్ని క్యాప్చర్ చేయడానికి ఎట్లా కమ్యూనికేట్ చేసేసి ఏ ప్రాసెస్ ద్వారా ఈ గ్యాప్ని, ఈ డెవలప్మెంట్ కానీ యాస్పిరేషన్ గ్యాప్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలని గురించి ఒక కొత్త యుగంగా వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ట్రైన్ అయిన 105 మండల్ లెవెల్ ట్రైనర్స్ వీళ్ళు వెళ్ళి మళ్ళీ విలేజ్ లెవెల్లో మన సచివాలయం ఎంప్లాయీస్గా కానీ ఆ విలేజ్లో ఉంటున్న అంగన్వాడీ ఆశాస్ ఆ కార్యకర్తలందరికీ కూడా ఈ శిక్షణలు, ఈ ట్రైనింగ్ కార్యక్రమం వాళ్ళకి చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం బేసిక్ యాటిట్యూడ్ టువర్డ్స్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఒక మార్పు తీసుకురావడానికి ఉంటున్న ప్రయత్నం ఇది. ఇది అయిన తర్వాత ప్రతి ఒక్క మన దగ్గర ఉన్న 2900 రెవెన్యూ విలేజెస్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి రెవెన్యూ యూనిట్కి ఒక్క కర్మయోగి అంటే గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఆర్ గవర్నమెంట్లో సర్వీస్ చేసిన ఒక ఎంప్లాయీని అక్కడ ఒక అపాయింట్ చేసేసి లోకల్లో ఉంటున్న కమ్యూనిటీ లెవెల్లో ఒక లీడర్ని ఐడెంటిఫై చేసేసి వీళ్ళిద్దరిని అనుసంధానం చేసేసి ఆ విలేజ్ సంబంధపడిన ఆస్పిరేషన్స్, వాళ్ళకి కావాల్సిన ప్రయారిటీస్ కానీ డెవలప్మెంట్ ప్రయారిటీస్ కానీ వాళ్ళకి ఉంటున్న లైవ్లీహుడ్ రిక్వైర్మెంట్స్ కానీ అక్కడ కావాల్సిన మామూలు సదుపాయాలు కానీ ఐడెంటిఫై చేసేసి అది ఒక బాటమ్ అప్ అప్రోచెస్లో ఆ హ్యాబిటేషన్ని, ఆ రెవెన్యూ విలేజ్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అని ఒక ప్లాన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ ప్లాన్ రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వంకు పంపించేసి అక్కడ ఉన్న ప్రయారిటీ ప్రకారము ప్రజలకున్న ఆస్పిరేషన్ ప్రకారం ఆ ఏరియాలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కోసం ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ సర్వీస్ డెలివరీలో ఉంటున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్వెంట్స్కి ఈ ప్రాసెస్ ల్యాబ్లో ట్రైనింగ్ అయిన తర్వాత దెన్ వీల్ గో టు ద కమ్యూనిటీ. అక్కడ కమ్యూనిటీ లెవెల్లో ఒక లీడర్షిప్ ఎట్లా ప్రిపేర్ చేయాలని గురించి కూడా ఒక కార్యక్రమం ఉంటుంది. పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ ద్వారా అక్కడ ఉంటున్న స్ట్రెంగ్త్ వీక్నెసెస్ని ఐడెంటిఫై చేసి లోకల్ కమ్యూనిటీ లీడర్స్ ద్వారా ఈ కార్యక్రమంని ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ఈ మంత్ ఎండ్ వరకు ఈ ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబర్ 1st, 2nd వీక్ నుంచి మళ్ళీ కమ్యూనిటీస్కి వెళ్తాము. అక్కడ ఉంటున్న వివిధ సభల ద్వారా, వివిధ చర్చల ద్వారా ఇది అన్నీ కూడా క్యాప్చర్ చేసేసి ఒక కాంప్రహెన్సివ్ రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దానికి కూడా ఒక 2nd లెవెల్ ట్రైనింగ్ ఇప్పుడు మండల్ లెవెల్ ట్రైనర్స్కి ఇప్పుడు ఇవ్వడం ఇక్కడ అరకులో చేయడం జరుగుతుంది. దీనికి ఇవాళ కూడా ఈ 6 మండల నుంచి వివిధ మండల్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వచ్చారు. వాళ్ళకి 3 రోజు ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ రంపచోడవరం, దెన్ చింతూరు, అండ్ దాని తర్వాత ప్రతి విలేజెస్ కూడా కవర్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది.